మనలో కొంతమందికి ఏ జబ్బు లేకపోయినా ఏదో అనారోగ్యము పట్టి పీడిస్తుందని గట్టిగా నమ్ముతూ ఉంటారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అన్ని రకాల పరీక్షల్ని చేయించుకుంటూ ఉంటారు. రిపోర్టుల్లో చూస్తే ఏమీ ఉండదు, అన్నీ సాధారణంగానే ఉంటాయి. అయినా జబ్బేదో ఉందని డాక్టర్లు కనుక్కోలేకపోతున్నారని మదనపడుతూ ఉంటారు. పదే పదే డాక్టర్లని ఆసుపత్రుల్ని మారుస్తూ స్పెషలిస్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ రకమైన మానసిక స్థితిని హైపోకాండ్రియా అనే ఒక రుగ్మతగా చెబుతారు నిపుణులు. వ్యాధి కాని వ్యాధి హైపోకాండ్రియా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మన సమాజంలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. టీవీల్లో, పత్రికల్లో వచ్చే ఆరోగ్య కథనాలను చూడడం, చదవడమే కాదు, ఫైల్స్ రూపంలో భద్రపరుచుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో తాము చూసిన, చదివిన ప్రతి అనుమానిత లక్షణాన్ని తమకు ఆపాదించుకునే మనస్తత్వం చాలా మందికి అలవడుతోంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులతో మరణించినప్పుడు తమకు కూడా అలాంటి జబ్బులు సోకుతాయన్న భయం ఎప్పుడూ వెన్నాడుతూ ఉంటుంది. దీంతో ఒంట్లో కనిపించే ప్రతి చిన్న నలతను భూతద్దంలో చూస్తూ ఆందోళన పడుతున్నారు. అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకు ఖరీదైన పరీక్షల్ని చేయించుకుంటూ స్పెషలిస్ట్ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చివరగా డిప్రెషన్కి లోనై తమను తాము బాధ పెట్టుకోవడమే కాకుండా కుటుంబ సభ్యుల్ని బాధ పెడుతుంటారు. నిజానికి తమకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఉందని గట్టిగా నమ్మే మనస్తత్వం కారణంగా ఆ వ్యక్తుల్లో ఇతరత్రా లేనిపోని సమస్యలు వచ్చి పడుతుంటాయి. అనారోగ్యం గురించిన భయాందోళనల కారణంగా రక్తపోటు పెరుగుతుంటుంది. డాక్టర్లని, వైద్య సిబ్బందిని చూడగానే రక్తపోటు అమాంతంగా పెరిగిపోతుంటుంది. తరచూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. డాక్టర్లు తమకు ఎలాంటి భయంకరమైన జబ్బు ఉందని చెబుతారో, తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందోనన్న ఆందోళన మనసును స్థిమితంగా ఉంచనివ్వదు. ఒక వ్యక్తిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే సైకియాట్రిస్టుకు చూపించడం అన్ని విధాలా మేలు. అనారోగ్యం లేకపోయినా ఉందని భ్రమించే మానసిక రుగ్మతకు మానసిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పేషెంట్కి కౌన్సిలింగ్ చేయడంతో పాటు భయాందోళనల్ని తగ్గించే మందుల్ని సూచిస్తారు. మందులతోటే చాలా వరకు హైపోకాండ్రియాసిస్ రుగ్మత అదుపులోకి వచ్చేస్తుంది. మందులతో పాటు కొంతమందికి ఎక్స్పోజర్ థెరపీ కూడా చేస్తారు. ఎక్స్పోజర్ థెరపీలో భాగంగా తన విషయంలో అనుమానిస్తున్న వ్యాధితో నిజంగానే బాధపడుతున్న పేషెంట్ని చూపిస్తారు. ఆ రోగిలో కనిపించే లక్షణాలకు, తనలో కనిపించే లక్షణాలకు సారూప్యం లేకపోవడాన్ని ప్రత్యక్షంగా చూపుతారు. దాంతో సదరు వ్యాధి తనకు లేదన్న నమ్మకం పెరుగుతుంది. దీంతో హైపోకాండ్రియా రుగ్మత కూడా క్రమంగా తగ్గిపోతుంది.